హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు పోకల వెంకటేశ్వర్లు, అడ్వకేట్. ఈరోజు టాపిక్లో మనము అడ్వకేట్ కమిషనర్గా అపాయింట్ అయినటువంటి అడ్వకేట్కి ఎటువంటి పవర్స్ అండ్ డ్యూటీస్ ఉంటాయనేది చూద్దాము. మిమ్మల్ని కమిషనర్గా అపాయింట్ చేసిన తర్వాత మీకు కమిషనర్ అపాయింట్మెంట్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లెటర్లో మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేది జడ్జి గారు ఇస్తారనమాట. అంటే మీరు సివిల్ కేసుల్లో అయితే మెజర్మెంట్స్ తీసుకోమని, అట్లాంటి ఎవిడెన్స్ రికార్డ్ చేయమని, అట్లానే మనకి డాక్యుమెంటు ప్రొడ్యూస్ చేయమని, అట్లానే క్రిమినల్ కేసుల్లో అయితే ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయమని, ఇట్లా డిపెండింగ్ అపాన్ ద కేసుని బట్టి ఉంటుంది. కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు ఎవరైతే కమిషనర్గా అపాయింట్ చేయబడ్డాడో ఆ వ్యక్తి ఆ యొక్క డ్యూటీస్ అనేది నిర్వర్తించాలి. అట్లానే పవర్స్ చూసుకున్నట్లయితే సివిల్ కోర్టు జడ్జి గారు ఎటువంటి పవర్స్ కలిగి ఉంటారో ఆ పూర్తి పవర్స్ అనేది కమిషనర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ పవర్స్ యూజ్ చేసుకొని ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత కంప్లీట్ అయిన తర్వాత వారెంట్ అనేది మీరు రిటర్న్ చేయొచ్చు అనమాట.